హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ మామిడికాయ కర్రీ. ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ బాలింతలు బాగలేని వాళ్ళు ఎవరైనా తినచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అరటికాయని ఇలా ముక్కలుగా చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక మామిడికాయని కూడా కట్ చేసి ఉంచుకున్నాము. ఒక బాండ్లీ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలని లైట్గా వేయించుకోవాలి, మాడకుండా. ఇలా వేయించుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాము. దీంట్లో 7 నుంచి 8 వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ అనేది ఇలా ఉండాలి. దీన్ని పక్కన ఉంచుకొని అదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాల్ని వేసుకుందాము. ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి మెత్తపడేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుందాము. కరివేపాకుని కొంచెం లైట్గా వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న అరటికాయల్ని వాష్ చేసి వేసుకుందాము. ఒకసారి అరటికాయ ముక్కలు మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకున్నాము. ఈ సాల్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకుందాము. 1.5 స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాము. కారం వేసుకొని మొత్తాన్ని ఈ కారము, పసుపు, ఉప్పు ముక్కలకి పట్టేలాగా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా మూత ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము. చూసారా, అరటికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకుందాము. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము. ఈ పౌడర్ వేసుకుంటే ఇల్లంతా గుమగుమలాడేంత స్మెల్ వస్తుంటుందండి. చాలా టేస్ట్ వస్తుంది ఈ పౌడర్ వల్ల. కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకుందాము. మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాము. కాసేపు ఉడికించుకుంటే మనకి ఈ కర్రీ అనేది కొత్తిమీర ఫ్లేవర్ అంతా వచ్చి చాలా బాగుంటుంది. మనకి అరటికాయ మామిడికాయ కర్రీ అనేది రెడీ అండి. మీరు కూడా ఇలాగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.